హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. ఏంటో డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, పుచ్చకాయ జ్యూస్ చేశాను. కొంచెం డిఫరెంట్గా చేశాను, కమ్మగా. నిజంగా అండి చాలా బాగుంది. కడుపుకు చలవ చేస్తూ ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది, పొట్ట ఫుల్ అవుతుంది, పైగా కడుపుకి చలవ కూడా చేస్తుందండి. ముఖ్యంగా దప్పిక వేయడం మానేస్తుంది. ఇది తాగితే ఒక గ్లాస్ ఒక 3-4 గంటలు హాయిగా పనిచేసుకోవచ్చు. ఈజీగా, టేస్టీగా, క్విక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక చిన్న కప్పు సబ్జీ గింజల్ని నీళ్లు పోసి నానబెట్టేసుకుందాం. చూడండి, నీళ్లు పోసాం కదా, పక్కన నానిపోతాయి, అలా పక్కన పెట్టేసుకుంటే సరే. చూడండి, మనం వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇంతే అండి. ఇవి ఉంటే చాలు. చూడండి, నేను మీతో చెప్తూ ఉంటే పక్కన వాటర్ మిలన్ కనిపించింది కదా, ఒక ముక్క అలా వేసాను నోట్లో. ఇది వచ్చేసరికి రోజ్ సిరప్ అండి. మనకి సూపర్ మార్కెట్స్లో అన్నిట్లోనే అవైలబుల్గా ఉంటుంది. సబ్జీ గింజలు నానబెట్టేసుకున్నాం కదా, అవి కొన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాను. చిక్కటివి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి. చల్లగా ఉంటే బాగుంటుందని మా వారు అన్నారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను జనరల్గా చల్లటి వస్తువులతో ఏవి చేయడానికి ఇష్టపడనండి. ఆ క్షణం హాయిగా ఉంటుంది, కానీ తర్వాత వేడి చేస్తుంది, లేదా తాగి తిన్న తృప్తి ఉండదండి. పాలన్నీ కూడా పోసేసుకున్నాం కదా, నేను ఒక చిన్న సైజు పుచ్చకాయని సగభాగం వేస్తున్నాను. దానికి 1/2 లీటర్ దాకా పాలు, ఒక 2 స్పూన్ల దాకా సబ్జీ గింజలు, పంచదార వేస్తున్నానండి. మీకు స్వీట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేదు హెల్తీగా కావాలంటే పటికి పౌడర్ కూడా వాడచ్చు. నా దగ్గర అది అవైలబుల్గా లేదు. పంచదార వేసుకున్నాను ఒక 3 స్పూన్ల దాకా. రోజ్ సిరప్ కూడా వేసుకున్నాను ఒక 3 స్పూన్ల దాకా. మొత్తం కలుపుదాం. చూడండి, రోజ్ సిరప్ వేసేసరికి మంచి కలర్ఫుల్ వచ్చేసింది కదా. పంచదార కరిగేదాకా నిదానంగా కలుపుకుందాం. ఇది నిజంగా అండి, నేను 2-3 సార్లు ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగుంది. తాగేటప్పుడు భలే తృప్తిగా హాయిగా అనిపిస్తుంది. కడుపులో కూడా అలా పడుంటుందండి. 4-5 గంటలు మనకి ఆకలి అన్నమాట రాదు. పొద్దున్నే ఒక గ్లాస్ చేసి తాగామా, భలే ఎనర్జీగా పనిచేసుకుంటాం. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. రోజ్ సిరప్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే సబ్జీలు నానబెట్టుకొని చిటుక్కున వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఒక చిన్న పుచ్చకాయని సగభాగం పెద్ద ముక్కల కింద కట్ చేశాను. ఇంకో సగభాగం దాంట్లోనే చాక్తో నిదానంగా చిన్ని ముక్కల కింద కట్ చేసి నాకు వీలున్నంత వరకు గింజలు తీసేసానండి. అక్కడక్కడ ఉంటే వాళ్ళే తీసుకుంటారులే, ఇక చేయలేక స్కిప్ చేసేసానండి. ఓపిక ఉండొద్దు మనకు కూడా. చాలా మట్టుకు మాత్రం తీసానండి. అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా నా వల్ల కాదని వదిలేశాను. మీకు ఒప్పుకుంటే నిదానంగా తీసేయచ్చు. చూడండి, పంచదార కరిగి మొత్తం మనం వేసిన మిశ్రమాలన్నీ కలిపేసుకుంటే ఇంతే అండి, వాటర్ మిలన్ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్ రెడీ. టేస్టీగా తాగేటప్పుడు సబ్జీ గింజల నోటికి తగులుతూ, పుచ్చకాయ ముక్కలు పంటి కింద నలుగుతూ భలే ఉన్నాయి కదా. చూస్తుంటేనే యమ్మీగా ఉంది. చూడండి, చిక్కటి పాలు పోసుకుంటేనే బాగుంటుంది. లైట్గా కూలింగ్ ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది. కాకపోతే కూలింగ్ లేకుండానే ట్రై చేయడానికి చూడండి. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. మళ్ళీ ఇంకొంచెం రోజ్ సిరప్ యాడ్ చేశారండి. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక స్పూన్ దాకా సబ్జీ గింజలను కూడా వేసుకుంటున్నాను. సబ్జీ గింజలు కూడా చాలా భలే చేస్తుందండి. నేను మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. సబ్జీ గింజలు, మజ్జిగ ఇలాంటి సమ్మర్ జ్యూసెస్ కింద. ఎవరికైనా కావాలంటే ఒకసారి కింద లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. మనం చేసి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ని కూడా గిన్నెలో వేసి ఇంకొకసారి కలిపేసుకుంటే అంతే అండి, వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, యమ్మీగా టెంప్టింగ్గా భలే కనిపిస్తుంది కదా. నేను చాలా తక్కువ వేసానండి రోజ్ సిరప్. మీకు నచ్చితే ఇంకా వేసుకోండి, కానీ నిజంగానే అండి ఫ్లేవర్ కానీ టేస్ట్ భలే ఉన్నాయి అసలు. చూడండి, అలా ఒక్క స్పూన్ నోట్లో వేసుకుంటే ఆహా ఎంత కమ్మగా ఉందో. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఉంటాను మరి.